హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే సాహిత్య బర్త్డే అనమాట రేపు. సో నైట్ ఇదైతుంది 11:50 అవుతుంది. సో కేక్ కట్ చేపిద్దామని వెళ్తున్నాం. బాగా ఫిక్స్ అయిందనమాట మేము వస్తామని. మేము రావట్లేదన్నా కూడా వింటలేదు. సో మను కూడా వచ్చిందనమాట, ఇప్పుడు నా దగ్గర ఉండింది. సో మనుని కూడా తీసుకొస్తున్నా. మనుతో పాటు అనిహ, నేను, రీనా, స్నేహ, పల్లవి చేస్తున్నాం అనమాట ఈ సర్ప్రైజ్. లెట్స్ సీ పాప ఎలా రియాక్ట్ అవుతుందో. నేను ఉండట్లేదు, మధుతో స్టెకేషన్ పోతున్నా అని చెప్పిన. లెట్స్ సీ, ఎవ్వరం రావట్లేదు, అందరం బిజీ అని చెప్పాను అనమాట. ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు పల్లవి కూడా వచ్చింది. ఇప్పుడు ఆపింది అది పైన వేసునింది. ఫిక్స్ అయినట్టుంది మనం ఎవరైనా రాము అని. అయిపోయింది. ఓ ఉందేమోనే రింగు. బెల్లు కొడదాం, ఏం చేస్తుందో చూద్దాం. అందరు లేస్తారు అప్పుడు. మేకప్ వేసుకోవడానికి పోయింది. డౌట్ ఈ పిల్ల వీడియో చెప్పారా? మేకప్ వేసుకోవడానికి వెళ్ళిందని చెప్పారు. ఇంత రెడీగా మేకప్ వేసుకొని ఫ్రెష్గా పడుకుంటారు ఎవరన్నా? అది నీట్గా సదిరే. అమ్మో, ఎంత నీట్గా సర్ది పెట్టుకుందా. అది చూడు అసలు ఎంత నీట్గా పెట్టుకుంటుందో ఇల్లు. అసలు వస్తా పాప చూడు ఎంత ఫ్రెష్గా ఉందో. మామూలు అప్పుడు రావాలి రమణ. ఏ అసలు నైట్ డ్రెస్ పాప అన్నిటికన్నా హైలైట్. నైట్ డ్రెస్ చూడు, అన్ని తక్కువ నెంబర్లు ఉండేది వేసుకున్నది. 16 అనాలి, 24 అనాలి. అందుకే మేకప్ కామన్ కదా రే అది. అసలు ఎంత అసలు నీట్గా పెట్టినది ఇల్లు. గాయస్ చూడండి గాయస్, ఎందుకంటే మేము కేక్ తెస్తామని డిసైడ్ అయిపోయింది గాయస్. సో అదే ఏ కార్నర్ అయ్యా. సారీ స్వీట్ 16 బొకే తేలేదు. స్వీట్ 16 హ్యాపీ బర్త్డే చెప్పాలరా? చెప్పవా? పోనీ కేక్ పెట్టేటప్పుడు చెప్తావా? ఓ డైరెక్టర్ గాయస్, మిస్ అయింది మా వేగస్ ట్రిప్. మిస్ అయింది. మను కూడా మిస్ అయింది గాయస్. బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకుంది పాపం జాబ్ వల్ల. యూ గైస్ నో దట్ ప్రిటీ వన్ రైట్? అన్ని వీడియోస్లో ఉంటుంది. సో ఇలా తీసి ఇలా తీయాలి. ఓ రీల్స్ పెట్టుకోవాలరా. రీల్ హీరోయిన్ రా అసలుకే. అరే నువ్వు మంచిగా పెట్టుకోవచ్చురా రీల్. ఇది పాప టెన్షన్ వస్తుంది. అరే చిట్టి, కేక్ కరిగిపోతుందంట్రా. కట్ చేయరా, హ్యాపీ బర్త్డే చేయరా. కేక్ కరిగిపోతుందంట. మేక్ ఏ విష్. హ్యాపీ బర్త్డే స్వీట్ 16 బర్త్డే రీల్ క్వీన్. హ్యాపీ బర్త్డే ఫోటో క్వీన్. హ్యాపీ బర్త్డే సెల్ఫీ క్వీన్. సెల్ఫీ క్వీన్ రా. సెల్ఫీ క్వీన్ రా నువ్వు.
అరే సాయితే నీ ఫోటో చూపిరా, ఎన్ని సెల్ఫీలు ఉన్నాయో నేను చూపిస్తాను. ఉన్నాయా సెల్ఫీ? నేను అంతా పే తీసుకోలేను. అదే మొత్తం రీల్స్. అవునరా. హ్యాపీ బర్త్డే టు యూ. తీసుకొస్తా. కట్ చేసి తీసుకురానా? ఇట్స్ ఓకేలే. M&M's అనుకోండి. మరి ఇలా ఉన్నారు ఏంద్రా మన గ్రూప్ లో? అదే కదా. అరే నీ ఫేస్ డిప్ చేస్తారంట్రా. ఏ పాపం కిడ్డు కొంచెం కేక్ పక్కన పెట్టండి రా, తర్వాత కేక్ మసాజ్ చేయండి రా కావాలంటే. అంటే కొంచెం వైల్డ్ గా చేయకుండా కొంచెం దగ్గర పెట్టరా. కామెంట్స్ ఏమొస్తాయి తెలుసా? మా సాహిత్యకి ఎంత ఎట్లా పూసినా ఏం చేసినా ఉన్న న్యాచురల్ క్యూట్నెస్ అట్లానే ఉంటది అని కామెంట్స్ వస్తాయి. అయ్యో ఇంత కాదు పాప, ఇంత ప్రీ ప్లానింగ్ నేను ఎక్కడ చూడలేదు పాప. ఇగోండి రిటర్న్ గిఫ్ట్స్ లో రెడీగా ఉన్నాయి. గైస్ ఇదైతే సర్ప్రైజ్ కాదు గైస్, సర్ప్రైజ్ ప్లానింగ్ లా లేదు, అన్నీ ముందే తెలిసి నీట్గా ప్లాన్ చేసి ఇల్లు చూడండి గైస్ ఎంత నీట్గా పెట్టుకునిందో అసలు. హౌ కెన్ వీ బిలీవ్ గైస్? ఇలా ఉండదంట గైస్. గైస్ బర్త్డే సాహిత్యాది గైస్, అక్కడ కోసేసి తినేస్తున్నారు గైస్. ఫస్ట్ ఇట్లా ఉంటది గైస్ మా గ్యాంగ్తో. అసలు ఏంది గైస్ ఈ రచ్చేంది గైస్? చూడండి అందరికి అసలు ఏందిరా ఈ గైజ్ ఏందిరా, ఈ గైజ్ ఏందిరా? చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే రా డార్లింగ్, మై బ్యూటీ క్వీన్, మై యూట్యూబ్ రాణి. సబ్స్క్రైబర్స్ ఫేవరెట్, మై సబ్స్క్రైబర్స్ ఫేవరెట్. వాళ్ళ ఫ్యాన్స్ ఎంత పూసినా ఏం చేసినా ఉన్న క్యూట్నెస్ ని మీరు ఏం చేయలేరు అని కామెంట్. షిట్ మ్యాన్, అంతే కదా. ఇక్కడ ఫోకస్ చేయండి. హే అందం అని పెడతారు. హే అందం కాదు, కొంచెం మొహం తుడుచుకోవా, క్యూట్నెస్ బాగా ఎక్కువగా అంటుకుందని చెప్తాను. అనిహా కేక్ ఎలా ఉంది? కేక్ బాగుందా? అనిహా కేక్ ఎలా ఉంది చెప్పే. బాగుందా? వద్దురా, కేక్ బాగుంది తిందాము. మిగిలింది మొత్తం. సెపరేట్ గా గ్లాస్ బౌల్ లో ఉంది. తనకి మను తిననంటుంది. మను మన హెల్దీ గ్యాంగ్ ఉందిగా, అలాంటి హెల్దీ గ్యాంగ్ అనమాట. గాయత్రి, సౌమిని వాళ్ళందరూ అసలు ఏం తినరు, అట్లాంటి టైప్ అనమాట. హెల్దీ కేటగిరీ. నువ్వేం ఫీల్ అవ్వకురా,
2 డేస్లో అది ఎలాగో ఉండదు, ఫినిష్ చేసేస్తుంది కేక్. అసలే చాక్లెట్ రాకు అప్పటి నుంచి టెన్షన్ అదే, మనం వచ్చి సర్ప్రైజ్ చేసింది కాదు అది మనసులో ఒక బ్లషింగ్ ఉంది అది. కాకపోతే కేక్ ఎక్కడ వేస్ట్ చేసేస్తామో అన్న టెన్షన్ ఎక్కువ ఉందన్నమాట. ఇట్స్ ఓకే రా. వీళ్ళు తెచ్చేలోపు నాకు కేక్ కరిగిపోద్ది. ఈ క్యూటీ పై చూడండి, లిటిల్ క్యూటీ పై బాగుందా? ఇదిగో నాది నా ఐస్ క్రీమ్. యాక్చువల్లీ పాపకి కోల్డ్ స్టోన్ ఫేవరెట్, అది నాకు సెకండ్ ఆప్షన్లో ఉండే. హ్యాన్సన్ అండ్ గ్రేటెల్లో తీసుకొద్దాం అని అనుకున్నాము. లాస్ట్కి మధు డిన్నర్కి వెళ్దాం అంటే అటు తీసుకెళ్ళిపోయాడు, మర్చిపోయాడు. 8:30 అయిపోయింది. హ్యాన్సన్ అండ్ గ్రేటెల్ 10 వరకు ఉంటుంది, కానీ వెళ్ళేసరికి ఇంకా 9:15 అట్లా అయిపోతుందేమో. ఇది కూడా మిస్ అయ్యి అది కూడా మిస్ అయ్యి ఎందుకని చెప్పి గబగబా కోల్డ్ స్టోన్కి వెళ్ళి చాక్లెట్ పిక్ చేసేసి అసలు అక్కడ లైట్ ఎఫెక్ట్ చూడరా రే, అసలు మంచిగా అసలు లైట్ ఎఫెక్ట్ బాగా ఫోకస్ లైట్స్ చేసి డైరెక్టర్ గారు మీ డైరెక్షన్ మీద కాన్సంట్రేషన్ చేయాలి. అదే చేస్తున్నాం. గైస్ సబ్స్క్రైబర్స్ అందరూ సాహిత్యకి హ్యాపీ బర్త్డే చెప్పండి. బ్లూ 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 అట్లా కాదు, అందం హ్యాపీ బర్త్డే అని చెప్పండి. చిట్టి హ్యాపీ బర్త్డే అనండి, సాహిత్య హ్యాపీ బర్త్డే అని చెప్పండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. అరే కాదురా, ఇవాళ అన్నిటికంటే జరిగిన ఒక పెద్ద విషయం చెప్తా. ఇవాళ అన్నిటికన్నా జరిగిన పెద్ద విషయం చెప్తా నేను. నీ బర్త్డే సంగతి ఏదో కానీ, నీ బర్త్డే సంగతి ఏమో కానీ, పాపని బర్త్డేకి వస్తావా అంటే నా ఫోన్ పోయిందిరా, నా ఫోన్ ఏదో ఫోన్కి రావడానికి సంబంధం అయిందిరా అంటే ఫోన్ పోయిందంట్రా. అది ఫోన్కి బర్త్డే పార్టీకి రావడానికి నాకు ఇంకా సంబంధం అర్థం కాలేదురా. ఏంటెందో చెప్తుంది, ఫోన్ పోయింది, స్క్రీన్ పోయింది, ఏంటెందో చెప్పింది అక్కడ. అదేంది స్క్రీన్ దొబ్బింది, ఫోటోలు కాపీ, ఏందేందో చెప్పిందిరా. నాకు సంబంధం లేకుండా నాకు అర్థం కాలేదురా రీజనింగ్. బర్త్డే సాహిత్య అయితే వీళ్ళ ఎగ్జైట్మెంట్ చూడరా. అదే పొద్దున్నుంచి ఏం చేసావంటే యూట్యూబ్ వీడియోలు చూసి 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 ఏదో ఒక ట్రై చేస్తుందంట. రీనా గైస్, ఓకే ఆల్రెడీ మీరు లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా గైస్. ఇవాళ కూడా అట్లే చేసింది గైస్, దాకుంది చూడండి గైస్, ఆ పాపే గైస్ రీనా. ఓకే అదే ఫోటోషూట్ గైస్, ఫోటోషూట్ గైస్. అదేరా అదే గైస్, లైక్ ఒక లాస్ వేగస్ వ్లాగ్ లో కవర్ పెట్టుకొని వస్తాను. గైస్ నేను ఒకటి చెప్తా గైస్, ఒకటి ఓపెన్ సీక్రెట్ ఏంటంటే మీకు కంటెంట్ చాలా రాలేదు గైస్ వేగస్ నుండి. ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ ఫర్ యూ గైస్, బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. దిస్ గైస్ డిడ్ నాట్ గివ్ మీ ద కంటెంట్. యా పాపం స్నేహకి ఎంత న్యాయం కావాలని పోరాటం చేసిందో, ఒక్క వీడియో చూపెట్టలేదు గైస్. రెడ్ వెల్వెట్ అంటండి అది. అప్పటి నుంచి 1000 సార్లు తింటానే ఉంది, 1000 సార్లు చెప్తూనే ఉన్నా రాస్బెర్రీయో అంటుంటే వినకుండా రెడ్ వెల్వెట్ ప్లస్ చాక్లెట్తో తెచ్చావు కాబట్టి చాక్లెట్ కాంబినేషన్ చాలా బాగుందంట అసలు ఇప్పటికి 1,00,000 సార్లు.
అరే మెటా పెట్టమంటారు, నా ఫోన్ పెట్టమంటారా? ఒక చిన్న బాక్స్ తయారు చేస్తున్నా నీకోసమే, ఫోన్ అక్కడ మెటా అక్కడ, అప్పుడే ఎంటర్ అవ్వాలి. అలా ఎందుకు రే, జనాలకి ఎలా తెలుస్తుందిరా ఇది రెడ్ వెల్వెట్ అని, అక్కడ స్టార్ బక్స్లో కెచప్ కావాలని? ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి రా జనాలకి? మీరు ఇట్లా అన్నీ దాచితే ఎలా రా కంటెంట్? గైస్ మీకు ఏ ఐడియా కావాలన్నా రీనాని అడగండి గైస్. పెరుగు తోడబెట్టడం కూడా ఏమయ్యే గైస్ చెప్పింది, మీకు గుర్తుంది కదా గైస్. అన్ని మీకు ఏదైనా ఫ్లాప్ ఐడియాలు కావాలంటే రీనాని అడగండి గైస్, హిట్ ఐడియాలు కాకుండా. అదే 10 years పాడు చేశారని గొప్పగా చెప్పుకుంటారు. కామెడీ ఏంటంటే అరే అరే రీనా నాకు ఒక క్వశ్చన్ రా, 10 ఏళ్ళు వేసేస్తే బ్రో ఏమనలేదురా, నువ్వు ఇంకా ఆపేయి నేను కొనుక్కొస్తానేనా అంటారు కదరా డేర్ చేసి. అన్ని పెరుగు వల్లే వేస్ట్ అయినట్టుంది నాకు తెలిసి. ఆ షాపులో పెరుగు డబ్బా కొనుక్కొని అయిపోయి వేస్ట్ చేసినా పర్లేదు కానీ కొనలేదా? డబ్బా కొంటాడు ఎందుకు? చికెన్ మ్యారినేషన్ కోసమే, కానీ అది పెరుగు అన్నంలో కలుపుకొని తింటాను. అదే కదా. అబ్బే బిర్యానీ వచ్చిందా పులావ్ వచ్చిందా అని అడుగుతుందిరా. చికెన్ దమ్ బిర్యానీ ఉంది కదా, నేర్పించింది ఎవరు? అగో ఆమె చెప్పేసింది గైస్, నేను కాదని ఆమె చెప్పుకునింది గైస్. డిన్నర్ కి పిలిచిందిరా, పొద్దున్నుండి పిల్లలు వేసుకొని పంకింగ్ ప్యాచ్ పొయ్యి చూసేసరికి బ్రో వండి పెట్టిండు బిర్యానీ. అవునా? నిజం, ఐ స్వేర్. రోజు నన్ను అంటావు అక్కడ చూడు. అరే సాహిత్యాన్ని ఇన్ని రోజులు అండర్స్టాండ్ చేసుకోలేదు కానీ ఇది ఇంకా ఘోరం రా ఇక్కడ. ఆయన స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎవ్వరు హెల్ప్ చేయకుండా ఆయనే. గైస్ రీనా మాటలు అసలు నమ్మకండి గైస్. మీకు ఒక సింపుల్ ఆన్సర్ చెప్తా గైస్. ఇవాళ పార్టీకి వస్తున్నావా రాలేదా అంటే ఫోన్ పోయింది, స్క్రీన్ పోయింది, ఏందేందో చెప్పింది. తర్వాత పెరుగు తోడబెట్టడం ఎట్లా అంటే నేను 10 ఏళ్ళు పాడు చేసిన అన్నది. ఏవి సో నేను నేర్పిస్తున్నా బిర్యానీ అది చేపిస్తున్నా అంటే నమ్మకండి గైస్. సో డాన్స్కి రారీనా నేర్చుకుందు అంటే అంతే కదరా. అది చూడు సింపుల్ లాజిక్ కూడా. ఎవరన్నా ఇక్కడ ఎవరన్నారా గైస్? ఇక్కడ ఏమన్నా మీకు దెయ్యం కనిపిస్తుందా? రీనా దెయ్యం ఇక్కడ నుంచి అటు పోయిందంట గైస్. నేను ఇప్పుడు ఇక్కడే తీయాలంట. ఎవరు లేరు గైస్ ఇక్కడ, నేను ఎవరిని ఓకే రీనా తిన్న కప్పు ఉంది గైస్, అది రీనా తిన్న కప్పే అనమాట. సో డాన్స్కి రా పాప అంటే డాన్స్ ప్రాక్టీస్ చేద్దురా అంటే రీజన్ ఏం చెప్పింది తెలుసా గైస్? యాక్చువల్లీ వాళ్ళ మూవీ నైట్ అది ఇది పిల్లలు రాని ఎట్లా అన్నది గైస్. కానీ అక్కడ రీనానే తిని పడుకొని ఉంటుంది. లేట్గా వస్తా వాళ్ళని పడుకోబెట్టి వస్తా, ఎంగేజ్ చేసి వస్తా, అది కూడా అబద్ధాలు గైస్. పంచుకొని మంచిగా పడుకుంది. యా ఇది చూడండి గైస్, లిటిల్ పంకిన్, చిట్టి పంకిన్, క్యూటీ పంకిన్. అబ్బా అది డ్యాన్స్ వేస్తే ఎంత బాగుంటుందో.
అని ట్రిల్ చేస్తావా? డ్రెస్ వేసుకున్నప్పుడే దానికి తిరగాలని తెలుసా? తెగ తిరుగుద్ది అసలు డ్రెస్సులు వేసుకున్నప్పుడైతే. ఒక డాన్స్ చేస్తావా? డ్రెస్ ఎంత బాగా స్వాతి అంటుందో అని అన్ని మామీకే ఎచ్చి బుగ్గలు కొరికేసేయండి. బుగ్గలు కొరికితే ఎస్, అందుకే రాదు నా దగ్గరికి. దాని బుగ్గలు ఏడుండవో అని దాని భయం ఇటు అనుకుంటూ ఉంటుంది. పాపం పావని వాళ్ళ బాబు ఫొటోస్ పంపుతూ ఉంటుంది అనమాట. నేను వచ్చి బుగ్గలు గిచ్చేస్తా అని చెప్పి